నువ్వు టోల్ గేట్లో పని చేస్తావా అన్నాడు ఆయన. అంటే పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే ఇంటి దగ్గర కృష్ణలంకలో సెంటర్లో ఉంటుంది అనమాట ఇల్లు. 8కి 8:30 బయటకు వచ్చాడు. వచ్చి ఏందయ్యా అన్నాడు, ఇట్లాగ మీరు టోల్ గేట్ మీరేనంట కదా సార్ చూసేది, ఇట్లాగ నేను చేద్దాం అనుకుంటున్నాను, 2-3 ఖాళీలు ఉన్నాయంట అన్న. కింద నుంచి పైదాగా చూసి ఊతే ఎగిరేటట్టు నువ్వేం పని చేస్తావు టోల్ గేట్లో అన్నాడు. అలాగే సార్ నేను చదువుకుంటున్నాను, టికెట్లు తీయడం ఇది వచ్చు సార్ నాకు అని చెప్పా. అప్పుడు ఇప్పటికి మళ్ళీ లేదు, టికెట్ తీయడమే, డబ్బులు తీసుకునేయడమే, డబ్బులు లెక్క పెట్టడం ఇదంతా వచ్చి, కావాలంటే నోట్ల కట్ట లెక్కేయడం. ఎందుకంటే మా నాన్న షాప్లో పనిచేసేవాడు కాబట్టి లైన్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు డబ్బులు లెక్కేసేది, కట్టలు కట్టడం, ఈ పని అలవాటు చేశారు నాకు. కాబట్టి ఆ పని చేయడం వచ్చండి. అంటే అదెవడికి కావాలా, ఎవడైనా చేస్తాడు ఈ రోజుల్లో. కాకపోతే ₹1 పోద్దో ₹1 వస్తుంది. టోల్ గేట్ అంటే ఒకడు వస్తాడు, లారీ గుద్దేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఎంటబడి కత్తుచ్చుకుని ఒకటి వేసేయాలండి, వేయగలుగుతావు. లేకపోతే ఒక లారీ వాడు, మినీ లారీ వాడు వచ్చేసేసి గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, దానికి గొలుసేసి లాగాలని, ఆ తర్వాత ఆయన తీసుకుని రాడ్ వేసుకుని 4 బాధాలి. లేకపోతే మన మాట ఎవడంటాడు అక్కడ, నువ్వు అదేం చేయగలుగుతావు బాగున్నాడు అనమాట ఆయన. అంటే అయితే రౌడీజం అంటారు సార్, అది టోల్ గేట్ టికెట్ అనుకున్నాను, వదిలేండి సార్ అని చెప్పి వచ్చా అనమాట. అందుకని నాకు బాగా ఆ రోజుల్లో చూసిన టోల్ గేట్ అది. ఆ తర్వాత నుంచి అంటే హైవే అప్పటి నుంచి బిగిన్ అయింది కదా అది. అలాంటి టోల్ గేట్ ఇన్నేళ్లలో, నేనే ఇన్ని సంవత్సరాల ఫీల్డ్లో వచ్చాను కదా, ఎప్పుడన్నా టోల్ గేట్ దగ్గర నీళ్ళు నిలవడం చూసామా? నాగార్జున యూనివర్సిటీ, నేను కాలేజీ